ఒక్క నిమిషం అండి. కపిల, కొన్నిటి మీద సైన్ చేశాను. మిగతావి తర్వాత పెడతాను. నో ప్రాబ్లం మేడం, అవన్నీ నేను జాగ్రత్తగా పెడతాను. చెప్పండి. లోపలికొచ్చి రాగానే ఈ డాక్యుమెంట్ ని చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. మంచి ఛాన్స్ మిస్ అయింది. ఇంకొక ఛాన్స్ కోసం వెయిట్ చేయాలి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆ ఫైల్స్ ఎందుకు తీసావు? అది అది మేడం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమో అని. ఇంపార్టెంటే, ఇటివ్వు. ఒక్క సంతకం పెట్టుంటే ఈ గెటప్ ఇప్పుడే తీసి పడేసేదాన్ని. సమీర దర్శన్తో వచ్చి షాక్ ఇస్తే నేను ఈ పేపర్స్ చూపించి షాక్ ఇచ్చేదాన్ని. ఇక్కడ ఆస్తి పేపర్ల మీద సంతకం మిస్ అయినా అక్కడ సమీర మిస్ అవ్వదు. ఏమైంది శరణ్య? వెళుతూ వెళుతూ ఒక చోట కాఫీ తాగుదామని కారు ఆపారు అత్తయ్య. ఇక్కడే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడా? నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటమ్మా? సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేనొస్తున్నాను. కపిలా, కపిలా! ఏంటి మేడం? నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, అక్కడికి తెచ్చప్పు. అలాగే మేడం. మేడం ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనపడుతున్నారు? ఏమై ఉంటుంది? ఇదే మా ఫ్రెండ్ ఇల్లు. పద. ఇదేంటి డోర్ లాక్ చేసింది?
ఈ ఇంట్లో ఉండే అమ్మాయి మార్కెట్కి వెళ్ళిందమ్మా. ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్పి కీస్ ఇవ్వమని చెప్పింది. పద దర్శన్. లేదు సమీరా, నేను వెళ్తాను. అదేంటి లోపలికి రావా? చెప్పాను కదా, కాఫీ షాప్ దగ్గర శరణ్య ఉంది అని. తనకి ఫోన్ కూడా చేయలేదు. చూడు దర్శన్, ఒక 10 నిమిషాల్లో మా ఫ్రెండ్ వచ్చేస్తుంది. తను వచ్చే వరకు నాకు తోడుగా ఉండు. అది కాదు సమీరా. చూడు, నువ్వు వెళ్ళిపోతే మా ఫ్రెండ్ వచ్చే వరకు నేను ఒంటరిగా ఉంటాను. ఈ లోపల ఆ రౌడీ వెధవలు వస్తే నేను చనిపోవడం కాదు, అనవసరంగా నువ్వు ఇరుక్కుంటావు దర్శన్. నువ్వు నీ కార్లో నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఈ ఏరియాలో ఉండే సీసీ కెమెరాలో ఖచ్చితంగా రికార్డ్ అయ్యే ఉంటుంది. ఇక్కడ నాకేమైనా అయితే పోలీసులు ఫస్ట్ నిన్ను అనుమానిస్తారు. నీ కాల్ లిస్ట్ చెక్ చేస్తారు. గతంలో మనం మాట్లాడుకున్న మాటలు, చాటింగ్స్ మొత్తం మీ ఇంట్లో వాళ్ళతో సహా అందరికీ తెలిసిపోతుంది దర్శన్. నిన్ను టెన్షన్ పెట్టాలని చెప్పడం కాదు, నా కోసం ఒక్క 10 నిమిషాలు ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. తను రాగానే వెళ్ళిపోదు గాని దర్శన్. సరే. కూర్చో. నీకోసం ఏదైనా తీసుకొస్తాను. అలాగే. చెప్పు. రూమ్కొచ్చామక్క. దర్శన్ ఇక్కడే ఉన్నాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం? కానీ ఇంటి దగ్గర మీ కొత్త దంపతులకు ఆహ్వానం పలకడానికి హారతి పళ్ళెం పట్టుకొని రెడీగా ఉంటాను. సరే అక్క. ఇంతవరకు మీ అమ్మ చెప్పినట్టు విన్నావ్. ఆవిడ మాట కోసం నన్ను, నా ప్రేమని కూడా కాదు అన్నావ్. కానీ నిన్ను నేను వదలను. ఇక మీదట నేను చెప్పినట్లే నువ్వు ఆడతావు. చూస్తూ ఉండు. ఆనందా, ఏదో పనుందని బయటికి వెళ్ళావంట. ఎక్కడికి వెళ్ళావమ్మా? చెప్తాను కానీ దర్శన్ వచ్చాడాక
హలో, ఆనంద గారు, నేనండి కాంచనను మాట్లాడుతున్నాను. నేను మళ్ళీ చేస్తానండి. నేను మాట్లాడుతా ఉంటే మళ్ళీ చేస్తానంటదేంది? నేను వదులుతానా ఏంది? హలో, హలో, నేనండి కాంచనను మాట్లాడుతున్నాను. అనన్య సంబంధం గురించి ఏమైనా మాట్లాడుండారా? నేనొక ఇంపార్టెంట్ పనిలో ఉన్నానండి. నేను మళ్ళీ చేస్తాను. ఇంపార్టెంట్ పనిలో ఉండదా? అంటే నేను మాట్లాడేది ఇంపార్టెంట్ కాదా ఏంది? చెప్తా. విశ్వనాథం, ఓయ్ విశ్వనాథం, ఓ విశ్వనాథం, విశ్వనాథం. ఏమైంది కాంచనా? ఏమవుద్ది? పెద్ద మనిషి అని చెప్పి ఆవిడ మాటలు నమ్మితే ఇప్పుడు మనల్ని నట్టేట్లో ముంచేసేలా ఉంది. అసలు ఏమైందో చెప్పు. నీకేమమ్మా, నీ కూతుర్ని సక్క పెట్టేసుకుని ఉండావు. ఎన్నైనా మాట్లాడతావు. అనన్యకి ఒక మంచి సంబంధం చూస్తానని ఆ ఆనంద చెప్పిందా లేదా? చెప్పిందని చెప్పాం కదా. అందుకే ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేసుండా. అనన్యకి ఏమైనా పెళ్లి సంబంధం చూసుండారా అంటే ఫోన్ కట్ చేస్తుండాది. నేనేమైనా ఖాళీగా కూర్చున్నానా ఏమి? ఊసుపోక ఫోన్ చేసుండానా? అరే, అడిగితే సంబంధం చూశానని చెప్పుండాలి, లేదంటే ఏదన్నా పనిలో ఉన్నానని చెప్పుండాలి. ఏది కాకుండా ఇంపార్టెంట్ పనిలో ఉన్నానని ఫోన్ కట్ చేస్తే ఏం అర్థం? అంటే తప్పించుకోవాలని చూస్తున్నట్టే కదా. అలా ఎందుకు అనుకుంటావు? ఆవిడ నీలాగా ఖాళీగా ఉండొద్దు. ఆవిడికి 100 పనులుంటాయి. ప్రతిదానికి నువ్వు పెడార్థాలు తీసి గొడవలు పెట్టాలని చూడకు. మంచి సంబంధం చూడాలంటే కొంచెం టైం పడుతుంది. చూస్తుందిలే. అస్సలు పట్టించుకోవట్లేదు నన్ను. అటు ఆనంద పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. నా ఎమ్మకి పెళ్లి చేసేటట్టు లేరేళ్ళు. దాని జీవితం ఏం వద్దు ఏంటో. చూసావమ్మే, వాళ్ళు ఏమంటుండారో ఇనుండావా? ఆవిడగారిని అడిగితే ఇంపార్టెంట్ పనిలో ఉండానని ఫోన్ పెట్టేసినాది. వీళ్ళని అడుగుతుంటే చూస్తుండాదిలే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాబట్టే ఇట్ట మాట్లాడుతున్నారు. అదే శరణ్య ఉండుంటే అంత తేలిగ్గా మాట్లాడుండేవాళ్ళా? ఆవిడ్ని నిలదీసి ఉండేవాళ్ళు కదా. ఎవరు ఎట్టంటోళ్ళో ఇప్పుడైనా అర్థమవుతుండదా నీకు? నువ్వు కొంచెం ముందుగా వచ్చుంటే చాలా బాగుండేదమ్మా. అందుకే అమ్మే, ఎప్పుడైనా చేతిలోకొచ్చిన అవకాశాన్ని వెంటనే ఉపయోగించేసుకోవాలి. తర్వాత ఏదో కొండొస్తుందని చెప్తే వాళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మి వల్ల పడిపోయి బంగారు బాతును తీసుకెళ్లి ఆ శరణ్యకి అప్పగించినావు. వాళ్ళ కూతురు పెళ్లి విషయం సక్కబడిపోయి ఉండదు కాబట్టి ఇంకా ఎవరు ఏమైపోయినా వాళ్ళకేం అక్కర్లేదు. మెత్తగా ఉంటే మొత్తాలను చూస్తుంది లోకం. ఎప్పటికైనా నువ్వు ఎట్టా బాగుపడతావో నువ్వే చూసుకో. చూస్తా. ఇంకో 2 రోజులు చూసి అప్పటికి ఆవిడ గారు ఏ సంబంధం చూడకపోతే అప్పుడు ఆవిడ్ని ఏళ్ళని నిలబెట్టి దులిపేస్తా. నా ఫోన్ ఎక్కడ పెట్టాను?
స్విచ్ ఆఫ్ అయింది ఏంటి? దర్శన్, ఏమైంది? నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేంటి? అది నీకు తెలియాలి, నన్ను అడుగుతావేంటి? అరే, శరణ్య అమ్మ కూడా చాలాసార్లు ఫోన్ చేశారు. ఎవరికి కాల్ చేస్తున్నావు? అమ్మకి. నేను సడన్గా మిస్ అయ్యేసరికి టెన్షన్ పడి శరణ్య అమ్మకి కాల్ చేసినట్టుంది. అందుకే అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసింది. అయినా నువ్వు ఫోన్ చేయొద్దు. అదేంటి? నేను ఎక్కడున్నానని కంగారు పడుతూ ఉంటారు కదా. కరెక్టే, కానీ నువ్వు శరణ్యని రెస్టారెంట్లో వదిలేసి నాతో ఉన్నావని చెప్తే ఏమనుకుంటారు? జరిగింది చెప్తాను. నమ్మకపోతే కావాలనే శరణ్యని అక్కడ వదిలేసి నాతో పాటు వచ్చేసావో అనుకుంటే? నా మాట విను దర్శన్, వెళ్ళిన తర్వాత చెప్పొచ్చు. అయితే వెళ్తాను. ఒక్క నిమిషం, మా ఫ్రెండ్ ఇంకా రాలేదు కదా. ఎప్పుడు వస్తుంది? వచ్చేస్తుంది, ఇప్పుడే కాల్ చేసింది. 2 minutes. శరణ్య, అత్తయ్య, పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు? ఎస్ఐ గారితో కొంచెం మాట్లాడే పనుందమ్మా. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. మ్మ్. రండి మేడం, కూర్చోండి. ఏంటి మేడం, ఎలా వచ్చారు? ఏంటి విషయం? 2 hours నుంచి మా దర్శన్ కనబడడం లేదు సార్. ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మీ అబ్బాయి మీతో ఏ గొడవ పడలేదు అంటున్నారు, పెళ్లి ఫిక్స్ చేశాను అంటున్నారు. అంటున్నారని తప్పుగా అనుకోకండి. మీ అబ్బాయికి లవ్ అఫేర్ ఏమైనా ఉందా? నా పెళ్లి విషయంలో నా నిర్ణయం ఎందుకు అడగలేదు? నా మనసులో ఎవరైనా ఉన్నారా అని కనీసం నన్ను అడిగావా? అంటే తను వేరే ఎవరినైనా ప్రేమించి మీరు సడన్గా పెళ్లి ఫిక్స్ చేస్తే ఆ మాట మీకు చెప్పలేక? ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి, అందుకే అడుగుతున్నాను. లేదండి, మా వాడికి అలాంటి విషయాలేం తెలీవు. సరే, ఫోన్ సిగ్నల్ని ట్రాక్ చేద్దాం. కానిస్టేబుల్, చెప్పండి సార్. మీ అబ్బాయి ఫోన్ నెంబర్ చెప్పండి. ఈ నెంబర్ యొక్క అడ్రస్ని ట్రేస్ చేసి తీసుకొనిరా. ఓకే సార్. మీరే టెన్షన్ పడకండి, మీ అబ్బాయి ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం. డీటెయిల్స్ రాగానే ట్రేస్ చేద్దాం. సార్, ఈ నెంబరు సిటీ అవుట్స్కట్స్లోని ఓ ఫామ్ హౌస్లో చూపిస్తుంది సార్. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. మీ అబ్బాయి ఎవరో ఫామ్ హౌస్లో ఉన్నాడు మేడం.